సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా జరపాలన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. విమోచన దినోత్సవాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన త్యాగధనుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తితో రామచంద్రరావు ఆధ్వర్యంలో మరో ఉద్యమం జరగాలన్నారు విద్యాసాగర్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రచయిత భాస్కర్ యోగి రచించిన ముమ్మాటికి విమోచననే పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆవిష్కరించారు విద్యాసాగర్ రావు. అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు, మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనావదనే కాదు భారతదేశం. తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయం మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక కరపత్రాన్ని రూపొందించి సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రభుత్వంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కొమరం భీం, షేగుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని